ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేయుచున్నాను. మనవారు అయిన ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత దేవుని రాజ్యంలో కొనసాగుతున్నటువంటి దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు చేశారు. ఆయనను ధరించుకొని ఆయన రాజ్యంలో దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారందరికీ కూడా వారి యొక్క వ్యక్తిత్వాలు ఎలా ఉండాలనేటువంటి విషయంలో ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్న కాలంలో కొన్ని అమూల్యమైనటువంటి సూచనలు చేశారు. వాటిని అర్థం చేసుకోవటం, వాటిని గ్రహించటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందులో కొందరు పొరపాటు పడుతున్నారు కనుక ఆ సూచనలలో ఏవైతే గ్రహించుటకు క్లిష్టంగా ఉన్నాయో వాటిని గూర్చి ఈ పాఠంలో నేను చర్చించాలని ఆశిస్తున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు యూదుల మధ్య, ఇశ్రాయేలీయుల మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన పెరిగినటువంటి ప్రాంతం అంతా నజరేతు ప్రాంతం మరియు యెరూషలేము ప్రాంతం. అక్కడ ఎక్కువగా నాటి కాలంలో యూదులు, ఇశ్రాయేలీయులు, కొద్దిమంది అన్యజనులు ఉండేవారు. రక్షణ మొదట యూదులకు పరిచయం అవ్వాలి, తర్వాత ఇశ్రాయేలీయులకు పరిచయం అవ్వాలి, తర్వాత అన్యజనులకు పరిచయం అవ్వాలి. ఇది దేవుడు నిర్ణయించిన క్రమం. యూదులలో నుండి పుట్టిన రక్షణ మొదట యూదుల దగ్గరికే వెళ్ళింది. అయితే నాటి కాలమందు ప్రభు అయిన యేసు శరీరధారిగా ఈ భూమి మీద నివసించిన కాలమందు శాస్త్రులు, పరిసయ్యులు వారు ప్రజల మధ్య ఎలా జీవిస్తున్నారు అన్నదానిని ఆయన తెలియజేస్తూ వారి వలె ఉండకూడదని మనకు సూచనలు చేస్తున్నారు. నాటి శాస్త్రులు, పరిసయ్యులు ఎలా ఉండేవారు? మనుషులలో ఘనతను కోరుకుంటూ ఉండేవారు. మనుషుల చేత అధికులమని పిలువబడటానికి వారు ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉండేవారు. ఈ విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు మీరైతే అలా ఉండకూడదు అని నేర్పిస్తూ కొన్ని సూచనలు చేశారు. ఈ విషయాన్ని ప్రధానమైనటువంటి కొన్ని సంగతులను పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 8వ వచనాన్ని మరియు 10వ వచనాన్ని చూడండి. ఈ పాఠానికి అవసరమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులు అక్కడ వ్రాయబడ్డాయి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 8వ వచనం మరియు 10వ వచనం.
మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. 10వ వచనం, మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు శాస్త్రులు పరిసయ్యులు అనేవారిని గూర్చి ఇక్కడ మాట్లాడుతూ, మీరైతే అలా ఉండకూడదు, మీలో ఎలా ఉండాలి? క్రీస్తును అంగీకరించిన వారు, క్రైస్తవులుగా ఈరోజు దేవుని రాజ్యంలో దేవుని కొరకు బ్రతుకుచున్నవారు ఎలా ఉండాలి? నాటి శాస్త్రుల వలె పరిసయ్యుల వలె ఉండకూడదు. నాటి శాస్త్రుల వలె పరిసయ్యుల వలె ఉండకూడదు. ఇంతకీ నాటి శాస్త్రులు పరిసయ్యులు ఎలా ఉన్నారు? వారు ఘనతను కోరుకుంటున్నారు. వారు ఘనతను కోరుకుంటున్నారు, బోధకులని పిలువబడుతున్నారు. ప్రభువు తన శిష్యులకు, ఇదిగో ప్రస్తుతం దేవుని మాటలు నేర్చుకుంటున్నటువంటి మనకు కూడా ఏమని తెలియజేస్తున్నారు చూడండి. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరెవరు మరి? మీరందరూ సహోదరులు. మీరందరూ సహోదరులు. ఈ మాట జ్ఞాపకాలలో ఉంచుకోండి. ఆ తర్వాత 10వ వచనం కూడా మనం చదివాం కదా. 10వ వచనంలో ఏమని రాయబడింది? మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీరైతే గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఈ 2 వాక్యాలు కూడా ఒకే అర్థాన్ని సూచిస్తున్నాయి. బోధకులని పిలువబడవద్దు, గురువులని పిలువబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు అని అక్కడ తెలియజేస్తున్నారు, ఒక్కడే మీ గురువు అని కూడా తెలియజేస్తున్నారు. ఆ గురువు ఎవరు? క్రీస్తు. ఆ బోధకుడు ఎవరు? క్రీస్తే. ఆ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో మరో చోట సమాధానంగా తెలుసుకుందాం. మన బోధకుడు ఎవరో మరో చోట వ్రాయబడింది, ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. అయితే ఈ 2 ప్రధానమైనటువంటి సంగతులను జాగ్రత్తగా మీరు మనసులో భద్రపరచుకోండి. మీరైతే బోధకులను పిలువబడవద్దు, మీరైతే గురువులను కూడా పిలువబడవద్దు. మీ గురువు క్రీస్తే. మరి మీరు ఎలా పిలువబడాలి? మీరెవరింతకీ? సహోదరులు. సహోదరులు. నాటి శాస్త్రులు పరిసయ్యులు అధికారాన్ని చెలాయిస్తూ, ప్రజలలో ఘనతను కోరుకుంటూ, పేరు సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉంటూ మోషే పీఠ ముందు కూర్చుంటున్నారు. ధర్మశాస్త్రాన్ని చేతపట్టుకుంటున్నారు. ధర్మశాస్త్రాన్ని బాగా అవపోసన పట్టినవారు. ఏ విషయం, ఏ వచనం, ఏ వాక్యం, ఏ సందర్భం ఎక్కడ ఉందో చూడకుండా కంఠపాఠంగా నేర్చుకొని చెప్పగలిగిన వారుగా ఉన్నారు. అందులో వారు ప్రవీణులు. అందుకే వారిని శాస్త్రులు పరిసయ్యులు అన్నారు. శాస్త్రులు పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రమును బాగా నేర్చుకున్నారు, మోషే ధర్మశాస్త్రమును బాగా చెప్పగలిగిన వారు. అయితే మోషే ధర్మశాస్త్రమును పాటించే విషయంలో మాత్రం వారు శూన్యులు. మోషే ధర్మశాస్త్రమును పాటించే విషయంలో వారు శూన్యులు. ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సంగతిని చూడండి. నాటి శాస్త్రుల వలె పరిసయ్యుల వలె మీరు ఉండకుండా దేవుని గ్రంథమును బాగా అవపోసన పట్టండి, బాగా నేర్చుకోండి. దేవుని గ్రంథములో ఉన్నటువంటి ప్రతి సందర్భాన్ని మీరు చక్కగా గ్రహించండి, విశ్లేషణాత్మకంగా తెలుసుకోండి. అయితే దానిని పాటిస్తూ అనేక మందికి తెలియచేయండి. దేవుని గ్రంథమును మీరు పాటిస్తూ అనేక మందికి దానిని ప్రకటించండి. నాటి శాస్త్రులు పరిసయ్యులు నేర్చుకున్నారు, ప్రకటిస్తున్నారు, కానీ పాటించటం లేదు. ఇప్పుడు ఈ విషయాన్ని ఆయన దృష్టిలో ఉంచుకొని ఆ విషయంలో మనం తప్పిపోకూడదని ఆయన భావిస్తూ దేవుని యొక్క మనస్సును గెలిచేవారెవరు అంటే దేవుని దగ్గర చక్కని స్థానాన్ని సంపాదించేవారెవరు? తమ్మును తాము తగ్గించుకునేవారు, దేవుని దగ్గర లోబడే తత్వాన్ని కలిగి ఉన్నవారు, దేవునికి భయభక్తులను చూపించేవారు. వారే దేవుని సన్నిధిలో హెచ్చింపబడతారు. వారే దేవుని సన్నిధిలో హెచ్చింపబడతారు. కనుక ఈ రహస్యాన్ని, ఈ చక్కని విషయాన్ని ప్రభువారు మనందరికీ తెలియజేస్తున్నారు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, మీరైతే బోధకులని పిలువబడవద్దు, మీరైతే గురువులని పిలువబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు, ఒక్కడే మీ గురువు. ఆ గురువు ఎవరో అక్కడ ఆయన చెప్పేశాడు. క్రీస్తు ఒక్కడే మీ గురువు.
దేవుని కుమారుడైన క్రీస్తే మన గురువు. మరి బోధకుడు ఎవరింతకి? ఆ ఒక్కడే బోధకుడు ఎవరింతకి? మనమందరం సహోదరులం. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు మొదలుకొని మనం అందరం కూడా సహోదరులము. మరి బోధకుడు ఎవరు? చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువును ఏమని పిలుస్తున్నారు? బోధకుడా అని పిలుస్తున్నారు. అనేక సందర్భాలలో ఆ మాట మనం చదువుకున్నాం. బోధకుడా, బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను మరియు ప్రభువును కనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. అన్యాయం కాదు. మీరు నన్ను బోధకుడనియు ప్రభువనియు పిలుచుచున్నారు, మీరిట్లు పిలుచుట న్యాయమే. ఎందుకంటే నేను బోధకుడను ప్రభువును అని ప్రభువే తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభు తెలియజేశారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. బోధకుడెవరు? యేసుక్రీస్తు ప్రభు. గురువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మనకు ఒక్కడే బోధకుడు యేసుక్రీస్తు ప్రభు. మనకు ఒక్కడే గురువు యేసుక్రీస్తు ప్రభు. మరి మనమెవరం? మనం శిష్యులం, మనం సహోదరులం. మనం శిష్యులం, మనం సహోదరులం. కానీ నాటి పరిసయ్యులు, నాటి శాస్త్రులు పరిసయ్యులు ఎలా ఉన్నారు? అధికారమును ఆశిస్తున్నారు. నన్ను మీరందరూ బోధకుడు అని పిలాలి, నన్ను మీరందరూ కూడా గురువు అని పిలాలి అని వారు కోరుకుంటున్నారు. వారి చుట్టూ ఉన్న వారి దగ్గర ఆ ఆధిపత్యాన్ని వారు కోరుకుంటున్నారు. మీరైతే అలా ఉండకూడదు. బోధకుడు, గురువు లేక ప్రభువు అని యేసుక్రీస్తుకు ఎందుకు ఆ ఆధిక్యత దేవుడు ఆపాదించాడంటే, ప్రభువు దేవుని యొక్క మాటలను మనకు బోధించాడు. అంటే బోధ ఎవరి దగ్గర ప్రారంభమైందో వారే బోధకులు. ఈ బోధ, ఇప్పుడు నేను చెబుతున్నటువంటి ఈ బోధ నా దగ్గర ప్రారంభమైందా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గర ప్రారంభమైందా? ఆయన దగ్గరే ప్రారంభమైంది. ఆయన దగ్గర ప్రారంభమైన బోధ మాత్రమే నేను మీకు చెప్పాలి తప్ప, నా దగ్గర ప్రారంభమైనటువంటి బోధ నేను మీకు చెబితే నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. బోధకు ప్రారంభం క్రీస్తు అయినప్పుడు ఆ బోధ క్రీస్తు బోధ. ఎవడైనను క్రీస్తు బోధ యందు నిలిచి ఉండకపోతే వాడు శాపగ్రస్తుడు, వ్రాయబడిన మాటది. క్రీస్తు బోధ, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎవరైనా సరే దేవుని మాటలను మనకు ఎప్పుడైనా సరే ప్రకటిస్తున్నప్పుడు ఆ బోధ ఎలా ఉండాలి? క్రీస్తు బోధగా ఉండాలి. కానీ ఫలానా వ్యక్తి బోధగా ఉండకూడదు. బాగా అర్థం చేసుకుంటున్నారా? ఉదాహరణకు మీరు నన్ను తీసుకోండి. నేను మీకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఇది మణికుమార్ గారి బోధ అని మీరు అనకుండా ఉండు నిమిత్తం నేను ఎల్లప్పుడూ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు బోధ మాత్రమే ప్రకటించాలి. అలాగే ప్రకటిస్తున్నాను. నా బోధ కాదు, ఇది నా బోధ కాదు, క్రీస్తు బోధ. క్రీస్తు బోధించిన దానిని మీకు అందజేయుచున్నాను కనుక సహోదరుడను. క్రీస్తు బోధించిన దానిని మీకు అందజేయుచున్నాను కనుక సహోదరుడను. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీకు చాలా సందేహాలు ఉంటాయి. మరి బోధకులు అని ఈరోజు చాలామంది పిలువబడుతున్నారండి, అదంతా తప్పేనా? అలా బోధకులను పిలువబడటం వాక్యానుసారం కాదా? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాల ద్వారా మాకు సందేహం వస్తుంది అనగానే మీకు వీటన్నిటికీ కూడా నేను సందేహ నివృత్తి చేస్తాను. తొందరపడవద్దు. ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా నేర్చుకోండి. మొట్టమొదట నేర్చుకోండి. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర దేవుని యొక్క మాటల యొక్క ఈ బోధ ప్రారంభమైంది. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నేనే మీ బోధకుడను, మీరందరూ కూడా సహోదరులు. అంటే ఈ బోధకు ప్రారంభం క్రీస్తు. ఇది క్రీస్తు బోధ. క్రీస్తు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ వినాలి. అందుకే ఆయనను బోధకుడని పిలిచారు, ఆయనను ప్రభు అని పిలిచారు, ఆయనను గురువు అని పిలిచారు. అందుకు ఆయన కూడా ఒప్పుకున్నాడు. అది న్యాయమే. ఆయన బోధకుడు, ఆయన గురువు, ఆయన ప్రభువు గనుక ఆయనను అలా పిలవటం కూడా న్యాయమే.
పరమందున్న తండ్రి కూడా యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చారు. ఏమని సాక్ష్యం ఇచ్చారు? ఈయన బోధకుడు అని సాక్ష్యం ఇచ్చారు. పరలోకమందున్న తండ్రి యేసుక్రీస్తు ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చారు. ఏమని సాక్ష్యం ఇచ్చారు? ఈయన బోధకుడు. ఎక్కడ చూద్దాం, ఒక సందర్భాన్ని మనం చూద్దాం. రూపాంతరము చెందుటకు కొండ మీదకి వెళ్ళినప్పుడు శిష్యులతో పాటుగా ఆకాశం నుండి శబ్దం వచ్చింది. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి ఆ శిష్యులు విన్నారు. ఆ శబ్దం ఏ విధంగా వచ్చిందో, ఆ శబ్దంలో ఉన్నటువంటి అర్థం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆకాశమందున్న మేఘము, ఆ మేఘములో నుండి ఒక శబ్దము. ఏమని వచ్చింది ఆ శబ్దం? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు అని క్రీస్తును గూర్చి పరమందున్న తండ్రి యొక్క స్వరం, తండ్రి యొక్క భావన, తండ్రి యొక్క ఉద్దేశ్యం. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఈయన మాట వినుడి అంటే ఈయన మీ బోధకుడు అని అర్థం. చక్కగా అర్థమవుతుందా మీకు? ఈయన మీ బోధకుడు, ఈయన మీ గురువు, ఈయన మీ ప్రభువు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అంటే ఈయనే మీ బోధకుడు అని పరలోకమందున్న తండ్రి కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నిమిత్తం సాక్ష్యం ఇచ్చారు. బోధకుడు అని పిలువబడటానికి అర్హతలు చూడండి ఎలా ఉన్నాయో. బోధకుడు, అవును, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నిజమైన బోధకుడు, నిజమైన బోధకుడు. ఇప్పుడు బోధకులుగా పిలువబడటానికి అర్హులమో కాదో ఈ అర్హతలన్నీ మనం ఒక్కసారి వర్గీకరించుకుంటే, అర్థం చేసుకొని వాటికి మనకు కూడా అన్వయించుకుంటే మనకు అర్థమవుతుంది మనం పిలువబడవచ్చో లేదో. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము ఒక సాక్ష్యం ఇచ్చారు. అదేంటంటే ఈయన మాట వినండి, ఈయన మీ బోధకుడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి రాక మునుపు ఆయనకు ఒక పోలికగా భూమి మీద జీవించినటువంటి మోషే, ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని పరిచయం చేసినటువంటి మోషే కూడా ప్రభువు రాక నిమిత్తం ఆయనేమన్నాడు చూద్దాం. మోషే ద్వారా దేవుడు పలికించిన మాట ఇప్పుడు మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనం. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. ఇశ్రాయేలీలతో మోషే పలికినటువంటి సందర్భం చూడండి. మోషే ఏమంటున్నాడు? నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి దేవుడు మీ కొరకు పుట్టిస్తాడు, ఆయన మాట మీరు తప్పనిసరిగా వినాలి, ఎందుకంటే ఆయన బోధకుడుగా రాబోతున్నాడు. ఆయన బోధకుడుగా రాబోతున్నాడు అంటే ప్రభువు బోధకుడని మోషే చెప్పాడు, పరలోకమందున్న తండ్రి చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు తనకు తానుగా కూడా చెప్పారు. 100% నిజం, యేసుక్రీస్తు ప్రభు బోధకుడు. అయితే మనము సహోదరులము ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. మీరు శాస్త్రుల వలె పరిసయ్యుల వలె ఈ భూమి మీద అధికారాన్ని ఆశించేటువంటి క్రమంలో దేవునికి దూరం అయిపోవద్దు. మిమ్మును మీరు తగ్గించుకుంటే పరలోకమందు మీరు హెచ్చింపబడతారు, మిమ్మును మీరు హెచ్చించుకుంటే పరలోకమందు మీరు తగ్గించబడతారు. కనుక దేవుని దగ్గర ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందగోరు ప్రతి ఒక్కరూ కూడా
వారు ఉన్న స్థాయి కంటే తగ్గించుకునే వారు జీవించాలి. వారికి ఉన్నటువంటి స్థాయి ఒకటి ఉంటుంది. ఆ స్థాయిని వారు ఊహించుకొని ఆ స్థాయి కంటే ఎక్కువగా కాదు, ఆ స్థాయి కంటే తక్కువగా జీవించడానికి వారు ప్రయత్నించాలి. ఇది క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సూత్రం, చాలా ముఖ్యమైనటువంటి సూత్రం. తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును. బోధకుడు అని పిలువబడే విషయంలో, గురువు అని పిలువబడే విషయంలో, ప్రభువు అని పిలువబడే విషయంలో ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభువు? మీరైతే బోధకులను పిలువబడవద్దు, మీరైతే గురువులని పిలువబడవద్దు, మీరైతే గురువులని పిలువబడవద్దు. ప్రియులారా, ఈ విషయాలను ప్రాథమిక సూత్రాలుగా ఒక పునాదిగా మనం ఏర్పరచుకున్నప్పుడు వీటి మీద చక్కగా మనం నిర్మాణాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఈ పునాది లేనప్పుడు ఏదో ఒక దశలో క్రైస్తవ జీవితం పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ పునాది బలంగా స్థిరంగా ఏర్పరచబడినప్పుడు క్రైస్తవ జీవితం చెక్కు చెదరదు. ఎందుకంటే ఎప్పుడు తగ్గింపు కలిగిన జీవితంతో దేవునిలో ఉన్నతంగా హెచ్చుగా ముందుకు వెళుతూ ఉంటారు. ఈ పునాది లేదనుకోండి, అంటే తగ్గింపు కలిగిన జీవితం ఒక పునాదిగా మన జీవితంలో లేదనుకోండి, ఏ దశలోనైనా సరే కట్టుకున్నటువంటి నిర్మాణం అంతా కూడా కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే గాలివానకది కొట్టుకొని పోతుంది. బండ మీద ఇల్లు కట్టుకుంటే ఎంత పెద్ద గాలివాన వచ్చినా ఆ ఇల్లు నిలబడుతుంది. ఆ బండ క్రీస్తే, ఆ పునాది క్రీస్తే. కనుక బోధకుడు అనగా, గురువు అనగా, ప్రభు అనగా క్రీస్తే. ఇది ముమ్మాటికి నిజం, 100కి 100 పాళ్ళు సత్యం. ఇప్పుడు కొన్ని సందేహాలు వస్తాయి. ఏమని? పరిశుద్ధ గ్రంథంలో మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో అపోస్తలులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, దేవుని కొరకు వీరోచితమైనటువంటి సేవ చేసిన వారు ఉన్నారు, చక్కగా దేవుని కోసం బ్రతికిన వారు ఉన్నారు, హతసాక్షులైన వారు కూడా ఉన్నారు. అట్టి వారిని గూర్చి ఆయా సందర్భాలలో వారు బోధకులు అన్నట్టుగా వ్రాయబడిందని కొన్ని వాక్యాలు మనకు కనిపిస్తాయి. ఎందుకు వ్రాయబడింది? బోధకులని వారికి ఆ పేరును, ఆ పదాన్ని ఆపాదించి ఆ వాక్యాలలో ఎందుకు వ్రాయబడింది? దీనిని మనం ఆలోచన చేయగలిగితే ప్రభువు ఇక్కడ ఏమని తెలియజేస్తున్నారు? మీరు బోధకులని పిలువబడవద్దు, మీరు గురువులని పిలువబడవద్దు. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం, అంత తేలికగా అర్థం కాదు. మనసు పెడితే చాలా సులువుగా అర్థమవుతుంది. చక్కగా అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. పిలువబడుట, బోధకులని పిలువబడుట, గురువులని పిలువబడుట. బోధ ఎక్కడ ప్రారంభమైందని తెలుసుకున్నాం? యేసుక్రీస్తు ప్రభు దగ్గర. బోధకుడు ఎవరని తెలుసుకున్నాం? యేసుక్రీస్తు ప్రభు. ఎవరి బోధ చెయ్యాలి? క్రీస్తు బోధ. ఎవరి బోధను వినాలి? క్రీస్తు బోధ. మధ్యలో ఉన్న వారందరూ కూడా సహోదరులే. నిజానికి అందరూ సహోదరులే. అయితే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి అపోస్తలులు, శిష్యులు బోధకులుగా ఉన్నట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనకు కనిపిస్తున్నాయి. ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యంలో కొన్ని మాటలు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే వారు బోధకులుగా పిలువబడలేదు, బోధ చేస్తున్నారు, క్రీస్తు బోధ చేస్తున్నారు కనుక వారిని దేవుడు బోధకులుగా వ్రాయించాడు. అంతే తప్ప వారి పేరుకు ముందు నేను బోధకుడను అని వారు పిలిపింపబడలేదు. జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే తప్ప మీకు అర్థం కాదు, లేకపోతే చాలా సందేహంలో మీరు ఉండిపోతారు. ఉదాహరణకి పిలువబడటం అంటే ఏంటో మీకు చెబుతాను. ఉదాహరణకి నన్నే మరలా ఉదాహరణగా తీసుకోండి. మణికుమార్ గారు ఎవరు అని ఎవరైనా అడిగారనుకోండి, ఆయన క్రీస్తు బోధను లోకానికి వ్యాప్తి చేసే బోధకుడు అని చెబితే అది సరైనటువంటి నిర్వచనం. బోధకుడు అనేటువంటి పదం దగ్గరికి వచ్చేసరికి క్రీస్తు బోధను లోకములో మనుషులందరికీ వ్యాప్తి చేసేటువంటి బోధకుడు అని చెబితే అది సరైనటువంటి నిర్వచనం. అలా కాకుండా మణికుమార్ గారు ఎవరు అనగానే ఆయన బోధకులండి, ఆయన గొప్ప బోధకులండి, ఆయన బోధకు ఇంకా తిరుగుండదండి, ఆయన చెప్పినట్టుగా ఎవరు చెప్పలేరండి
ఆయన బోధను మనం విన్నామంటే ఆయన బోధకు మనం ఆకర్షితులం అయిపోతామండి. ఇలాంటి మాటలని చెప్పేటప్పుడు బోధకు ముందు ఆయన బోధ, మణికుమార్ గారి బోధ చూసారా? అంటే ఘనత అంతా ఎక్కడికి వెళ్తుందన్నమాట? మణికుమార్ గారి దగ్గరికి వెళ్తుంది. మరి క్రీస్తుకు వెళ్ళవలసిన ఘనత, అసలు బోధ ఆయన దగ్గర ప్రారంభమైంది, బోధ ఆయన దగ్గర నేర్చుకున్నది, బోధించవలసింది ఆయన బోధ, మధ్యలో సహోదరుడు, ఎవరైనా సరే మధ్యలో సహోదరులే. మరి అలాంటప్పుడు ఆయన బోధ అని ఎందుకంటున్నాం? ఆయన బోధ అని ఎందుకంటున్నాం? క్రీస్తు బోధ. క్రీస్తు బోధను ఈయన ప్రకటిస్తున్నాడు గనక ఈయన బోధకుడు. క్రీస్తు బోధను వ్యాప్తి చేసే బోధకుడు. పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలులను గూర్చి కానీ శిష్యులను గూర్చి కానీ ఈ విధంగా ఈ ఆలోచనతో వ్రాయబడింది. బాగా అర్థం చేసుకుంటున్నారా? ఈ ఆలోచనతోనే వ్రాయబడింది. అంతే తప్ప ఆ బోధకు వారు ప్రారంభికులని, అది వారి స్వంత బోధ అని వ్రాయబడలేదు. కానీ నేటి కాలమందు అనేక మంది బోధకులుగా పిలువబడుతున్నారు. ఎలా పిలువబడుతున్నారు? ఫలానా ఆయన బోధ. ఆలోచిస్తున్నారా? ఎవరైనా వాక్యం ప్రకటించినప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? ప్రజలందరూ ఏమని చెప్పుకుంటున్నారు? ఆయన కూడా ఏమని ప్రకటించుకోవచ్చు అప్పుడప్పుడు? ఇది నా బోధ. నా బోధ ఎలా ఉంది? నా బోధ విన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఏమనిపిస్తుంది? ఇలా ఆ బోధ చేస్తున్నటువంటి వ్యక్తి గర్వానికి పోతున్నాడు అనుకోండి. అలా ఉండకూడదు. నాటి శాస్త్రులు పరిసయ్యులు అలాగే ఉన్నారు. నాటి శాస్త్రులు పరిసయ్యులు అలాగే ఉన్నారు. కనుక ప్రభువు చేసినటువంటి సూచన చూడండి, మీరు వారి వలె ఉండవద్దు, శాస్త్రుల వలె పరిసయ్యుల వలె మీరు ఉండవద్దు. మీరైతే బోధకులని పిలువబడవద్దు అంటే అర్థం ఏంటన్నమాట? నా బోధ, నేనొక మంచి బోధకుడను, నేనొక గొప్ప బోధకుడను అని మీకు మీరే గొప్పలు చెప్పుకునేవారుగా ఉండకుండా క్రీస్తు బోధను సవ్యంగా లోకంలోనికి తీసుకుని వెళ్ళండి. క్రీస్తు బోధను వ్యాప్తి చేసే బోధకులుగా ఉండాలే తప్ప మీ బోధను లోకంలోనికి తీసుకుని వెళ్ళే బోధకులుగా ఉండకూడదన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఈ చక్కని రహస్యాన్ని తెలుసుకుంటే తప్ప ఇక్కడ మనం వర్గీకరించలేం, మనకు అర్థం కాదు. ప్రియులారా, ఎక్కడ అపొస్తలులు కానీ శిష్యులు కానీ బోధకులను రాయబడిందో ఆ వచనాలను కొన్ని ప్రస్తావిస్తాను. ఇక విశేషమైనటువంటి జ్ఞానమును, బోధకులుగా ఉండాలా ఉండకూడదా అనేటువంటి విశేషమైనటువంటి జ్ఞానమును వచ్చే తరగతుల్లో మనం నేర్చుకుందాం. అపొస్తలుడైన పౌలు గారిని గూర్చే మనం ఇక్కడ ఉదాహరణగా తీసుకుందాం. ఆయన బోధకుడని పిలువబడ్డాడు. క్రీస్తుని పోలి నడుచుకున్నటువంటి అపొస్తలుడైన పౌలు గారు బోధకుడని పిలువబడ్డాడు. తిమోతికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను అపొస్తలుడనుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడనుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్తను లోకమందు ప్రకటించు నిమిత్తము ఆ వాక్యమునకు ఒక సాక్షిగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానుడైనందుకు, ఆయన మరణ సమాధి పునరుత్థానములను గూర్చిన సువార్తను గూర్చిన సాక్ష్యం ఇచ్చుటకు అపొస్తలుడైన పౌలు గారు ఎలా ఉన్నారు? అన్యజనులకు బోధకుడుగా నియమింపబడ్డారు. ఇది సత్యం, ఇందులో అబద్ధం లేదంటున్నారు ఆయన. ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా ఆ మాటలను మీరు ఆలోచించగలిగితే పౌలు గారు బోధకుడు. ఏ విషయంలో, దేనిని బట్టి బోధకుడు? క్రీస్తు బోధను అన్యజనులకు చేరవేయుటలో బోధకుడు. అంతే తప్ప అది పౌలు గారి బోధ కాదు, అది పౌలు గారి బోధ కాదు. ఆయన ఎప్పుడూ కూడా ఇది నా బోధ అని చెప్పుకోలేదు. దేవుని బోధ, క్రీస్తు బోధ. నేను మధ్యలో పరిచారకుడను. ఆయన పదే పదే ఆ మాటను జ్ఞాపకం చేస్తారు. నేను మధ్యలో పరిచారకుడను, సేవకుడను, సహాయకారిణి. చక్కగా మనం ఆలోచన చేయాలి. సహోదరులము, మనం అందరం సహోదరులమే.
మీకంటే ముందుగా నేను దేవుని వాక్యాన్ని నేర్చుకున్న దేవుని వాక్యాన్ని మీకు పరిచయం చేస్తాను. నాకంటే ముందుగా దేవుని వాక్యాన్ని నేర్చుకున్న వారు నేర్చుకున్నటువంటి వాక్యాన్ని నాకు పరిచయం చేస్తారు. ఆలోచిస్తున్నారా? ఇందులో ఎవరు కూడా గొప్పవారిని తక్కువ వారిని లేదు. అయితే చివరకు వచ్చేసరికి మనం రక్షింపబడ్డామా లేదా అన్నది మాత్రం చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం రక్షింపబడ్డామా లేదా, దేవుని జ్ఞానమును పొంది సరైన క్రీస్తు బోధ మనం విని దేవుని మార్గంలో నడుచుకున్నామా లేదా అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. కొంతమంది ఈ మాటలను అపార్థం చేసుకుంటూ బోధకులను పిలువబడవద్దన్నాడు గనుక అసలు బోధే చేయకుండా దేవుని పనిని మానేస్తున్న వారు కూడా లేకపోలేదు. మేము సహోదరులమే, మేము బోధకులం కాదు, బోధకులుగా ఉండవద్దన్నాడు గనక, గురువులుగా ఉండవద్దన్నాడు గనక మేము ఎప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని వింటామంతే, ఎవరికి చెప్పం, ఎవరికి చేరవేయం, సువార్త పనిలో సహకారులుగా ఉండం అనుకుని కూడా చాలామంది తప్పుడు భావాలతో ఉండిపోయారని ఈ పాఠ్యాంశం ద్వారా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. అటువంటి భావన మంచిది కాదు. అది వాక్య విరుద్ధమైనటువంటి భావన, అది దేవునికి అసహ్యమైనటువంటి భావన. మరి దేవుడు కోరుకునే భావన ఏంటి? మనము సేవకులుగా ఉంటూ, మనము సహోదరులుగా ఉంటూ క్రీస్తు బోధను ప్రకటించే, క్రీస్తు బోధను అనేక మంది యొద్దకు తీసుకుని వెళ్ళి వ్యాపింపచేసే బోధకులుగా ఉండాలి. దేవుడు మనలను నియమిస్తున్నాడు, దేవుడే మనలను నియమిస్తున్నాడు. ఎలా? తన కుమారుడైన క్రీస్తు బోధకుడు గనుక ఆ క్రీస్తు బోధను మనము తీసుకుని వెళ్తుంటే మనలను కూడా దేవుడు బోధకులుగా చూస్తున్నాడు. అంతే తప్ప మనం స్వతహాగా బోధకులమని కాదు. ఆయన కుమారుడైన క్రీస్తు బోధను మనం తీసుకుని వెళ్తున్నాం గనక మనం బోధకులం అవుతున్నాం. ఆయనను ధరించుకుంటున్నాం గనక మనం బోధకులం అవుతున్నాం. ఆయన వలె మనం ప్రవర్తిస్తున్నాం గనక మనము ఆయనను బట్టి బోధకులం అవుతున్నాం. అసలు క్రీస్తే లేకపోతే మనం బోధకులమా? క్రీస్తు లేకపోతే, అంటే క్రీస్తు ఇంకా రాకపోతే, ఆ సంకల్పం ఇంకా నెరవేరకపోతే మనం బోధకులమా? చెప్పే ప్రతి మాట క్రీస్తును ఆధారముగా చేసుకొని చెప్పే మాట కదా. ప్రకటించే ప్రతి వాక్యం క్రీస్తు సువార్తను ఆధారం చేసుకొని ప్రకటించే వాక్యం కదా. కనుక ఈ బోధ క్రీస్తు బోధ. అందుకే బోధకుడు ఒక్కడే, మనందరి బోధకుడు ఆయనే. పిలువబడటానికి, బోధకుడని పిలువబడటానికి అర్హత కలిగిన వాడు ఆయనే. ప్రభు అని పిలువబడటానికి అర్హత కలిగిన వాడు ఆయనే. గురువు అని పిలువబడటానికి అర్హత కలిగిన వాడు ఆయనే. మనం అందరం సహోదరులం. అయితే మరి వ్రాయబడిన మాటల విషయం ఏంటి? అపోస్తలుడైన పౌలు గారు బోధకుడుగా నియమింపబడ్డాను, ఈ మాట సత్యం అని ఎందుకు అంటున్నారు? క్రీస్తు బోధను వ్యాపింపచేసే బోధకుడు. ఈరోజు నేను కూడా క్రీస్తు బోధను వ్యాపింపజేసే బోధకుడను. ఇది మణికుమార్ బోధ కాదు, క్రీస్తు బోధ. క్రీస్తు బోధ. ఈ క్రీస్తు బోధ మణికుమార్ చెప్పినా ఈ విధంగానే ఉంటుంది, మరో సేవకుడు, మరో బోధకుడు చెప్పినా ఈ విధంగానే ఉంటుంది. ఎందుకంటే అది క్రీస్తు బోధ, అది క్రీస్తు బోధ. మధ్యలో వీరందరూ కూడా ఎవరు? సహోదరులు. మీరు కూడా ఈ ఆలోచనలను చక్కగా నేర్చుకొని, ఇటువంటి పునాదిని ఏర్పరచుకొని భవిష్యత్తులో క్రీస్తు బోధను చక్కగా లోకంలో జనుల యొద్దకు తీసుకుని వెళ్ళేవారుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈ మాటలు మీలో ఫలవంతముగా మిమ్మల్ని అందరినీ దేవుని యొక్క ఆలోచనలకు చేరువ చేయాలని నేను కోరుకుంటున్నాను. మరో చక్కని మాట చూడండి. అపోస్తలుడైన పౌలు గారే తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 11వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను, అపోస్తలుడనుగాను, బోధకుడనుగాను నియమింపబడితిని. మరలా ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఆ సువార్త విషయములో అంటే క్రీస్తు సువార్త, క్రీస్తు బోధ అనేటువంటి మాట లేకుండా నేను బోధకుడు అనేటువంటి మాట అక్కడ ఉండదు. పౌలు గారి దగ్గర కానీ, పేతురు గారి దగ్గర కానీ, అపోస్తలుల్లో, శిష్యుల్లో ఎవరి దగ్గర కానీ ఆ విధంగా ఉండదండి. బోధకుడునుగా నియమింపబడ్డాను అని ఎవరైనా చెప్పుకుంటున్నారంటే ముందే ఉండాలి క్రీస్తు సువార్త విషయమై, క్రీస్తు బోధ నిమిత్తము, క్రీస్తు ఉండుటను బట్టి, క్రీస్తు రక్షణ విషయంలో
ఆ సువార్త విషయమై నేను ప్రకటించువాడనుగాను, సువార్తికుడునుగా, బోధకుడునుగా నేను నియమింపబడ్డాను అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియులారా, చక్కగా మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. ఒకవేళ బోధకుడుగా దేవుని యొక్క మాటలను బట్టి ఎవరైనా పిలువబడ్డారంటే దానికి అర్థం ఏంటన్నమాట? వారు క్రీస్తు బోధను ప్రకటించే బోధకులు. వారు దేవుని సువార్తను మనుషులలోనికి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తీసుకుని వెళ్ళేటువంటి బోధకులు. నిజానికి మాట్లాడితే, యథార్థంగా మాట్లాడితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఒక్కడే బోధకుడు, ఆయన ఒక్కడే ప్రభువు, ఆయన ఒక్కడే గురువు. ఇక మనమందరం బోధకులుగా ఉండాలో లేదో వచ్చే భాగాలలో ఇంకా సవివరంగా, క్షుణ్ణంగా, లోతులకు వెళ్ళి దేవుని కృపను బట్టి మనం నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమము మీ అందరికీ తోడై ఉండాలని కోరుకుంటూ దేవుని వాక్యం ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద దేవుని రాజ్యంలో నివసించుచున్నటువంటి మాకు చేసినటువంటి జ్ఞానబోధ, ఆయన ఇచ్చినటువంటి సూచనలు నాయన మా బ్రతుకుకు అవి ఎంతో చక్కని పాఠములు. మా నిర్మాణాలు కూలిపోకుండా క్రీస్తు అనే పునాది మీద ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయముగా మేము కట్టబడుతూ మీ చిత్తములో మేము కొనసాగిపోగలుగుటకు తండ్రి ఈ జ్ఞానవాక్యములు మాకెంతగానో ఉపయోగపడతాయి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రతి సందర్భంలో మీరు ఇచ్చిన పనిని గొప్పగా నెరవేర్చుకునే భాగ్యం మాకు దయచేయండి. ఉన్నత సింహాసనమందు ఆసీనులైనటువంటి మీరు మాకును సింహాసనం ఇవ్వాలని, జయించు ప్రతి ఒక్కరికి సింహాసనమును ఇవ్వాలని కోరుకుంటున్నారు నాయన. తండ్రి, మీ ఆలోచనలకు అనుగుణంగా మా బ్రతుకులను మీ యొద్ద నుండి గొప్ప బహుమానమును పొందే రీతిలో తగ్గింపు కలిగిన జీవితంతో మా బోధకుడు, మా ప్రభువు, మా గురువు అయిన యేసుక్రీస్తు ప్రభు మార్గంలో చక్కగా మేము ప్రయాణించుకోగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. క్రీస్తు బోధనే తండ్రి జీవితకాలమంతా, మీరిచ్చిన ఆయుష్కాలమంతా, ప్రాణం ఉన్నంత వరకు అనేక మంది యొద్దకు నేను తీసుకుని వెళ్ళటానికి, నాయన క్రీస్తు బోధను వ్యాప్తి చేసే బోధకుడుగా మాత్రమే నేను ఉండగలగటానికి మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీ బిడ్డలుగా మీ మాటలు విని చక్కని నిర్ణయాలతో మీ కొరకు చక్కగా బ్రతకాలని, నాయన మీ వాక్యమును, క్రీస్తు బోధను ఉన్నది ఉన్నట్టుగా సమాజానికి అందజేయాలని ఆశపడుతున్నటువంటి బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచి వారును అట్టి మనస్సుతో క్రీస్తు బోధను ప్రకటింపజేసే బోధకులుగా మాత్రమే ఉండగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడే నడిపించును కాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.